కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పెదవేగిలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సమ్మెకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము సంపూర్ణమైన మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు రైతు సంఘాలన్నీ కూడా ఈ సమ్మెని బలపరుస్తూ ఉన్నాయి. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు కూడా ఈ సమ్మెని బలపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం చాలా మొండిగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. అయితే ఇవాళ యూనియన్తో, అంగన్వాడీ కార్యకర్తలతో, ఆయాలతో యూనియన్తో చర్చించి ఈ సమ్మెని పరిష్కరించాల్సిన పోయి ఈ సమ్మెని మరింత జటిలం చేసే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉండటం చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి వారి న్యాయమైన కోరికల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. అయితే మేము గొప్పగా జీతాలు పెంచాము, బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో పూర్తి వాస్తవం లేదు. కానీ ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే ఇవాళ నెలకి కనీసం 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కనీస వేతనం అంగన్వాడీ కార్యకర్తలకి, ఆయాలకి 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా ఇతర ప్రమోషన్లు కానీ, గ్రాడ్యుటీ కానీ, ప్రియప్ కానీ ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేయడం లేదు. ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుతూ ఉన్నాయి. మరి అట్లాంటి పరిస్థితుల్లో మెనుకు సంబంధించిన ఛార్జీలు పెంచకుండా, లేకపోతే గ్యాస్ ఇట్లాంటి సరఫరా చేయకుండా, అద్దెలకు సంబంధించిన భవనాలకు సంబంధించిన అద్దెలు కూడా పెంచకుండా ఇవాళ అంగన్వాడీ కార్యకర్తల మీద భారాలు వేయడం చాలా బాధాకరం. ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు ఒక స్కూలుకు సంబంధించిన విషయాలే కాకుండా ఇతర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం కోసం కూడా వారిని పనిభారం పెంచుతూ ఉన్నారు. ఇవాళ బండేడు చాకరీ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ 3 జీతం కూడా ఇవాళ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇది చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి ఈ సమ్మెని వెంటనే విరమింపజేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వారు చేస్తున్న పోరాటానికి ఇవాళ పెద్ద ఎత్తున అవసరమైతే రోడ్డెక్కి వారికి సంపూర్ణమైన మద్దతు కూడా తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.